Welcome to the Learn 365. Hi friends, I am Suresh from the Learn 365. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి జామెట్రీ టాపిక్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో జామెట్రీ అనేది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోన బిట్స్ అడిగే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఫ్రెండ్స్. సో జామెట్రీ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఓవర్వ్యూ చూద్దాం. సో జామెట్రీలో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయనేది చూసిన తర్వాత సో జామెట్రీ చాప్టర్లోకి ఇన్వాల్వ్ అవుతాం ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి పాయింట్. సో పాయింట్ అంటే ఏమి? సో జస్ట్ ఒక డాట్ అన్నమాట ఫ్రెండ్స్. సో డాట్, సో దానికి అడ్రస్ అనేది ఎలా ఇండికేట్ చేస్తాం? ఎక్స్ వైలో ఇండికేట్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. సో అది పాయింట్ అనేది మనం క్లియర్గా కోఆర్డినేట్ జియోమెట్రీలో చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసి పాయింట్. సో కాంబినేషన్ ఆఫ్ పాయింట్స్ మనకి ఏం ఫామ్ అవుతుంది? సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 పాయింట్స్ ఉంటాయి. సో మినిమం లైన్ అనేది ఫామ్ అవ్వాలంటే మినిమం ఎన్ని పాయింట్స్ ఉండాలి? 2 పాయింట్స్ ఉండాలి. సో ఈ 2 పాయింట్స్ కాంబినేషనే మనకి లైన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో అది లైన్స్. సో అదే ఈ లైన్స్ యొక్క కాంబినేషన్ ఆఫ్ లైన్స్ మనకి ఏమవుతుంది? సో ఇది 2 లైన్స్ యొక్క కాంబినేషన్ అయిందంటే, సో ఈ కాంబినేషన్ ఆఫ్ 2 లైన్స్ అయితే మనకి ఏమొస్తుంది? యాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అదే కాంబినేషన్ ఆఫ్ 3 లైన్స్ అయితే మనకి ఏమొస్తుంది? ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో కాంబినేషన్ ఆఫ్ 4 లైన్స్ మనకి ఏం ఫామ్ అవుతుంది? క్వాడ్రిలాటరల్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 డైమెన్షనల్ ఫిగర్స్ అనేవి మనకి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ట్రయాంగిల్, క్వాడ్రిలాటరల్. సో అదే 5 సైడ్స్ అయితే పెంటగన్, 6 అయితే హెక్సాగన్, 7 అయితే హెప్టాగన్, 8 అయితే ఆక్టగన్, సో ఆన్ టు n నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటున్నాం? సో ఈ స్ట్రైట్ లైన్స్తో ఫామ్ అయ్యే నంబర్ ఆఫ్ సైడ్స్ని బేస్ చేసుకొని సో వాటి యొక్క షేప్ అనేది ఇండికేట్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. సో అదే ట్రయాంగిల్ నుంచి n నెంబర్ ఆఫ్ సైడ్స్ వరకు సో ఉంటే దా 2 డైమెన్షనల్ ఫిగర్స్ని మనం ఏమంటున్నాం? పాలిగన్స్ అంటాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఈచ్ టాపిక్ బై టాపిక్ అనేది క్లియర్గా చూసుకుంటా జామెట్రీ చాప్టర్ అనేది ఫినిష్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు జామెట్రీ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే లైన్స్తో స్టార్ట్ అవుతుంది. సో లైన్స్లో మనం ఫస్ట్ ఏం చూస్తున్నామంటే లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అని మనం దేన్ని అంటామంటే 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, విచ్ ఈస్ ఏ అండ్ బి. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీస్తున్నా. సో దీన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం అనమాట ఫ్రెండ్స్. అంటే 2 పాయింట్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఏ టు బి డిస్టెన్స్ మనం మెజర్ చేసాము అంటే ఈ లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ వస్తుంది అనమాట. సో దీన్ని మెజర్ చేయొచ్చు, ఈ n మీటర్స్ అని మెజర్ చేయొచ్చు అనమాట. మీటర్స్ లేదా సెంటీమీటర్స్, కిలోమీటర్స్. సో స్పెసిఫైడ్ డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ లైన్ సెగ్మెంట్కి. నెక్స్ట్ రే అంటే ఏమంటే ఇప్పుడు ఉన్న ఒక లైన్ సెగ్మెంట్ని వన్ ఆఫ్ ది సైడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే రే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ రేకి వచ్చేసి మనం ఇక్కడ మెజర్ చేసాం కదా ఏ నుండి బికి డిస్టెన్స్ అనేది n మీటర్స్ అని చెప్పి. సో ఇక్కడ రేక్ అనేది అలా డిస్టెన్స్ అనేది మెజర్ చేయలేమన్నమాట ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ దగ్గరే స్టార్ట్ అవుతుంది, అది ఎండింగ్ పాయింట్ అనేది ఇండెఫినెట్ వాల్యూ అనమాట. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ తర్వాత రే తర్వాత లైన్ అనమాట ఫ్రెండ్స్. లైన్ ఇదే లైన్ సెగ్మెంట్ని 2 సైడ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నా అంటే వీటి యొక్క డిస్టెన్స్ అనేది మెజర్ చేయలేము. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లైన్ సెగ్మెంట్ అంటే ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ విచ్ ఈస్ నోన్ యాజ్ లైన్ సెగ్మెంట్ అంటాం అనమాట ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది సైడ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ద లైన్ సెగ్మెంట్ విచ్ బికమ్ రే అనమాట. ఇఫ్ వీ ఎక్స్టెండెడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఇట్ విల్ బికమ్ లైన్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది లైన్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లైన్స్ మాత్రమే చూసాము. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ లైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో కాంబినేషన్, ఇప్పుడు లైన్ అనేది ఇలా తీసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది రే అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే జస్ట్ మామూలుగా లైట్ రే కావచ్చు అలాంటిది అనమాట ఫ్రెండ్స్. ఓన్లీ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇది అనేది ఇండిఫినెట్ వాల్యూ అవుతుంది. సో ఈ లైన్ అనేది ఎక్కడ తీసుకుంటామంటే ఇక్కడ 2 డైమెన్షన్లో మనం ఏదైనా ఒక ax + by = 0 అనేది ఒక లైన్ తీసుకుందాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ లైన్ అనేది ఇలా ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఈ 2 సైడ్స్ అనేది మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా, సో దాన్ని ఏమంటున్నామంటే లైన్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ లైన్స్ చూద్దాం. ఈ కాంబినేషన్ ఆఫ్ లైన్స్లో నేను వచ్చేసి మోస్ట్లీ 2 లైన్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. నార్మలీ 2 లైన్స్ అవేవంటే
కాంబినేషన్ ఆఫ్ లైన్స్. కాంబినేషన్ ఆఫ్ లైన్స్లో వచ్చేసి నేను L1 అండ్ L2 అనే రెండు లైన్స్ తీసుకుంటాను అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ L1 అనే లైన్ తీసుకున్నా. సో అదే లైన్ మీద కోయిన్సైడ్ అవుతూ ఇంకొక లైన్ ఉందన్నమాట. సో ఈ లైన్ని నేను ఏమంటున్నా అంటే L2 అంటున్నా. సో ఈ కంప్లీట్ లైన్ వచ్చేసి L1 అంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టూ లైన్స్ L1 అండ్ L2 ఎలా ఉన్నాయి, కోయిన్సైడ్ అవుతున్నాయి అనమాట. L1 లైస్ ఆన్ ద L2 లైన్. సో టూ లైన్స్ ఆర్ కోయిన్సిడెన్స్ అనమాట. సో ఇలాంటి లైన్స్ మనం ఏమంటున్నామంటే కోయిన్సైడ్ లైన్స్ అంటున్నాం అనమాట. కోయిన్సిడెన్స్ లైన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. కోయిన్సైడ్ లైన్స్ లేదా కోయిన్సిడెన్స్ లైన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ ఇదే లైన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, L2 అనేది L1 మీద కోయిన్సైడ్ అయి ఉంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము అంటే ఈ లైన్ L2 ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది L1 అనుకుంటున్నా. సో ఈ L2 అనేది నేను జస్ట్ సమ్ డిస్టెన్స్తో పైకి తీసుకెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది L2. సో చూడండి ఇక్కడ L1 అనేది L2తో సమ్ డిస్టెన్స్ చేస్తుంది అనమాట. సో అది సేమ్ డిస్టెన్స్, ఎక్కడ తీసుకున్నా సేమ్ డిస్టెన్స్. ఇక్కడ తీసుకున్న డిస్టెన్స్ D అంటే ఈ డిస్టెన్స్ సేమ్ అవుతుంది అనమాట. సో ఈ లైన్స్ అనేవి ఎప్పుడు కోయిన్సైడ్ అవ్వవు అనమాట. సో ఎక్కడ చూసుకున్నా మనం ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా ఈ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో ఈ లైన్స్ మనం ఏమంటున్నామంటే ప్యారలల్ లైన్స్. ఏమంటున్నాం, ప్యారలల్ లైన్స్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. ప్యారలల్ లైన్స్ అనేవి ఎంత డిస్టెన్స్కి తీసుకెళ్ళినా అవి అనేది కోయిన్సైడ్ అవ్వవు అనమాట ఫ్రెండ్స్. ప్యారలల్ లైన్స్ నెవర్ కోయిన్సైడ్ అనేది దీని ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ ఇదే లైన్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ L2 అనేది సేమ్ లైన్ మీద ఉంది. ఇక్కడ తీసుకొచ్చాకే జస్ట్ సమ్ డిస్టెన్స్ అనేది డ్రాగ్ చేసా, పైకి కొంచెం డ్రాగ్ చేసా. సో అప్పుడు ఏం చేస్తుందంటే L1 వచ్చేసి L2తో సమ్ డిస్టెన్స్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదే లైన్, సో ఇది వచ్చేసి L1. ఇంకొక లైన్ ఏం చేస్తున్నా, L2 అనేది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్తో పెడుతున్నా. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్తో కోయిన్సైడ్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది అంటే 90 డిగ్రీస్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. సో ఇలాంటి లైన్స్ని మనం ఏమంటున్నామంటే పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ద లైన్ మేడ్ విత్ L2 the angle should be equal to 90 degrees, which lines are called perpendicular lines అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి యాంగిల్ స్టార్ట్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ L1 ఉంది, L1 అనే లైన్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 0 డిగ్రీస్ ఫ్రెండ్స్. L1 అండ్ L2 మధ్య ఎంత యాంగిల్ ఉందంటే 0 డిగ్రీస్. ఇక్కడ చూసినామంటే 90 డిగ్రీస్. కానీ ఇక్కడ ఆ వాల్యూ అనేది మెన్షన్ ఉండదు అనమాట ఫ్రెండ్స్. మనం ఈ వాల్యూ అనేది పర్టికులర్ వాల్యూ అనేది చెప్పలేం. సో ఇప్పుడు ఈ లైన్స్ ఈ L1 వచ్చేసి సమ్ యాంగిల్ చేస్తుంది అనమాట. ఆ యాంగిల్ని మనం ఏమంటున్నామంటే టీటా అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ రెండింటి మధ్య జస్ట్ కొంచెం స్లోప్తో ఈ లైన్ L2 అనేది కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ద పాయింట్ ఆఫ్ కోయిన్సిడెంట్ దగ్గర అనేది ఒక స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్లోప్ని మనం ఏమంటున్నామంటే యాంగిల్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. యాంగిల్ అంటున్నాం అనమాట. సో ఈ యాంగిల్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ జామెట్రీ మొత్తం. ఇది మొత్తం ఏముండదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాంగిల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకి యాంగిల్ వచ్చేసి ఈ టీటా అనేది ఎలా వస్తుంది అంటే ఈ రెండింటి మధ్య స్లోప్కి టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఆ స్లోప్ వాల్యూ తీసుకున్నామంటే యాంగిల్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో అది ఇక్కడ అవసరం లేదు, అది ట్రిగ్నామెట్రీలో చూద్దాం. ఆ స్లోప్స్ అండ్ టాంజెంట్స్ వచ్చినప్పుడు మనం ఆ యాంగిల్కి ఎలా వస్తుంది, ఈ టీటా వాల్యూ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది అక్కడ చూద్దాము. ఇప్పుడు జస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే మనం యాంగిల్ అనేది ఎక్కడ తీసుకుంటున్నాం,
ఏదైనా ఒక ప్లేన్ మీద తీసుకున్నాం అంటే ఇది వచ్చేసి 2 డైమెన్షనల్. సో ఇప్పుడు వచ్చేసి యాంగిల్ అనేది మనకు 2 డైమెన్షనల్ కాబట్టి ఒక 2 డైమెన్షనల్ ప్లేన్ అనేది డ్రా చేసుకుందాం. ఒక 2 డైమెన్షనల్ ప్లేన్ అనేది డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ దీన్ని ఒక ప్లేన్గా తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 0 degrees, ఇక్కడ వచ్చేసి 90 degrees, ఇక్కడ 180, ఇక్కడ వచ్చేసి 270 అండ్ 360 అగైన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది వచ్చేసి జస్ట్ L1 అనుకుంటా. సో చూడండి ఫ్రెండ్, నెక్స్ట్ L2 కూడా. సో ఈ L2 కూడా సేమ్ L1 మీదనే ఉంది. అంటే ఈ L1 అండ్ L2 వచ్చేసి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో అంటే ఈ L1 అండ్ L2 మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అంటే 0 degrees అనమాట. సో ఆ యాంగిల్ మనం ఏమంటున్నామంటే 0 యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. 0 యాంగిల్ అంటున్నాం అనమాట. సో ద యాంగిల్ బిట్వీన్ L1 అండ్ L2 ఈక్వల్ టు 0 degrees. సో విచ్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ 0 యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇదే ఈ లైన్ L2 అనేది జస్ట్ కొంచెం వచ్చేసి స్లోప్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇలా డ్రాగ్ చేస్తున్నా L2ని. సో L2ని ఇలా డ్రాగ్ చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు L1 అనేది L2 మీద ఉంది. సో ఈ L2 అనేది జస్ట్ ఇలా తీసుకొచ్చా అంటే 0 నుంచి 90 మధ్య వేరీ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అంటే 90కి కూడా తీసుకెళ్ళాను. ఇన్ బిట్వీన్ టీటా వాల్యూ అనేది 0 కన్నా పెద్దది, 90 కన్నా తక్కువ. అంటే ఈ మధ్యలో మాత్రం వేరీ చేస్తున్నా. ఈ యాంగిల్ని మనం ఏమంటున్నామంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ఎక్యూట్ యాంగిల్ అంటాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ద యాంగిల్ లైస్ బిట్వీన్ 0 to 90 degrees ఈజ్ నోన్ యాజ్ ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ ఈ లైన్ L2 అనేది ఈ 90కి మధ్యలో మాత్రం వేరీ అవుతుంది. ఆ యాంగిల్ మనం ఏమంటున్నాం ఎక్యూట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ L2 అనేది ఎగ్జాక్ట్లీ 90 degrees తీసుకొస్తున్నా. సో ఇప్పుడు L2 అనేది ఇక్కడికి వచ్చింది అనమాట ఫ్రెండ్స్. L2 అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ L1 అండ్ L2 ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే ఆ యాంగిల్ మనం ఏమంటున్నామంటే రైట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ద యాంగిల్ బిట్వీన్ L1 అండ్ L2 షుడ్ బి ఈక్వల్ టు 90 degrees, విచ్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ రైట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ L2 అనేది 90 నుంచి 180 వరకు వేరీ చేస్తున్నా. అంటే యాంగిల్ అనేది 90 degrees నుంచి 180 వరకు వేరీ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ టీటా వాల్యూ మనకి ఎంత ఉంటుంది అంటే 90 కన్నా గ్రేటర్ దెన్ అండ్ 180 కన్నా లెస్ దెన్ అనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 90 to 180 వేరీ అవుతుంది. ఈ యాంగిల్ని ఏమంటున్నామంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 90 to 180 degrees, ద యాంగిల్ నోన్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చాలా మందికి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 90 180 0 90. సో ఈ 0 90తో కంపేర్ చేస్తే ఈ 90 180 వాల్యూ అనేది గ్రేటర్ దెన్ వాల్యూ అవుతుంది అనమాట. సో 90 180తో కంపేర్ చేస్తే 0 90 వాల్యూస్ అనేది చాలా చిన్నది. సో ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నది కాబట్టి క్యూట్, చిన్నగా ఉన్న వాటిని మనం ఏమంటున్నాం క్యూట్ అంటున్నాం. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 0 to 90 degrees ఈజ్ నోన్ యాజ్ ఎక్యూట్ యాంగిల్. సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees. సో 0 degrees మనం ఏమంటున్నాం 0th యాంగిల్ అంటున్నాం అనమాట. సో ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 0 to 90 degrees ఈజ్ నోన్ యాజ్ ఎక్యూట్ యాంగిల్. ద యాంగిల్ బిట్వీన్ L1 and L2 ఈక్వల్ టు 90 degrees, విచ్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ రైట్ యాంగిల్. నెక్స్ట్ ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 90 to 180 degrees ఈజ్ నోన్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్లేన్ మీద ఉన్న ఈ టాప్ 2 ఈ రెండు అక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్ ఈ మూడు ఉన్న ప్లేన్కి ఇది ఎగ్జాక్ట్లీ ఇది ఎలా ఉంటుంది అంటే ఒక మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ 180 degrees నుంచి ఈ 360 degrees వరకు ఇది ఎలా ఉంటుందంటే మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటాయి అనమాట. సో దీనికి ఇది ఎప్పుడు మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యాంగిల్స్ అన్నీ ఈ మిర్రర్లో ఎలా ఉంటాయి అంటే రిఫ్లెక్స్ అవుతాయి. సో ఈ యాంగిల్స్ మొత్తం ఎగ్జాక్ట్లీ 180 నుంచి 360 degrees వరకు ఇది ఏమవుతాయంటే రిఫ్లెక్స్ అవుతాయి. సో ద యాంగిల్ బిట్వీన్ 180 to 360 degrees ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్. చూడండి ఫ్రెండ్స్,
రిఫ్లెక్స్ యాంగిల్. మనం రిఫ్లెక్స్ యాంగిల్ అని దేని అంటున్నామంటే థీటా వాల్యూ లైస్ బిట్వీన్ 180 to 360 degrees ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్. చూడండి ఫ్రెండ్స్, 180 to 360 degree వరకు వేరీ అయితే ఆ యాంగిల్ మనం ఏమంటున్నామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ఇంకొకటి ఫైనల్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్ అవుతున్నా, ఇక్కడ స్టార్ట్ అయ్యి నేను రొటేషన్ చేస్తున్నా, ఈ ప్లేన్లో ఒక రొటేషన్ చేస్తున్నా అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్టార్ట్ అవుతున్నా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చా, ఒక సర్క్యులర్ పాత్ అనేది ఫామ్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చా అంటే 90 degrees కంప్లీట్ చేశా. ఇక్కడికి అంటే 180, 270, అగైన్ సేమ్ పాయింట్కి వచ్చా. అగైన్ సేమ్ పాయింట్కి వచ్చాను అంటే నేను అప్పుడు ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేస్తున్నా, 90 + 90 + 90 + 90 అంటే 360 degrees కంప్లీట్ చేస్తున్నా అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేస్తున్నా అంటే 360 degrees కంప్లీట్ చేస్తున్నా, అంటే 1 కంప్లీట్ రొటేషన్ అయింది ఇక్కడ. సో 1 కంప్లీట్ రొటేషన్ అయిందంటే ఒక సర్క్యులర్ పాత్ అనేది ఫామ్ చేశారు. ఈ సర్క్యులర్ పాత్ మొత్తం రొటేట్ చేసి రావడానికి మనం ఎన్ని డిగ్రీస్ కవర్ చేసాము అంటే 360 degrees కవర్ చేసాం. సో ఈ 360 degreesని మనం ఒక కంప్లీట్ రొటేషన్ అవుతుంది కాబట్టి సో దాన్ని ఏమంటున్నామంటే కంప్లీట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. ఎప్పుడైతే యాంగిల్ 360 degrees ఈక్వల్ అవుతుందో ఆ యాంగిల్ మనం ఏమంటున్నాం కంప్లీట్ యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు L1 అండ్ L2 అనే 2 లైన్స్ మధ్యలో మనకి యాంగిల్ ఎంత ఉంది, 0 degrees ఉంది. సో యాంగిల్ మనకి ఏం పేరు పెట్టామంటే 0 యాంగిల్ అంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ద యాంగిల్ వేరీస్ ఫ్రమ్ 0 to 90 degrees ఈజ్ నోన్ యాజ్ అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ the angle between L1 and L2 is equal to 90 degrees, which angle is known as right angle. Next ikkada the angle varies from 90 to 180 degrees is known as obtuse angle. The angle varies from 180 to 360 degrees is known as reflex angle, and one complete rotation we should complete 360 degrees friends. So ee 360 degrees ni complete chestunnam kabatti ee angle ni emantunnamante complete angle antam anamata friends. So idi types of angles anamata. సో ఇది వచ్చేసి ఇండివిజువల్ యాంగిల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 36 degrees అనేది ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ 2 లైన్స్ మధ్యలో 36 degrees ఉందన్నమాట. సో ఈ యాంగిల్ మనం ఏమంటున్నామంటే ఈ యాంగిల్కి ఏ రీజన్లో వస్తుంది అంటే ఈ రీజన్లో వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి 0 to 90 మధ్యలో ఉందన్నమాట. సో ఈ యాంగిల్ ఏమంటున్నాం అక్యూట్ యాంగిల్. సో ఇది ఇండివిజువల్ యాంగిల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ టైప్ ఆఫ్ యాంగిల్ అనేది ఈ యాంగిల్స్ మొత్తం ఏమన్నమాట ఇండివిజువల్ యాంగిల్స్. సో ఇప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాం ఫ్రెండ్స్.